హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి అప్డేటెడ్ న్యూస్ ఒకటి రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ యొక్క న్యూస్ వివరాలని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో మొత్తము 3775 వార్డు సచివాలయాలు ఉన్నాయి. 34,350 ఖాళీలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. సో ఎలా సెలెక్ట్ చేస్తారు, అర్హతలు ఏంటి అనేటువంటి వివరాలని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా యొక్క వీడియోస్ మీరు వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందుకొని మొదటగా చూసేటువంటి వీలుగా పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మొత్తం 3775 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. సో ఇందులో మొత్తం ఉద్యోగుల సంఖ్య చూసుకున్నట్లయితే 34,350 మందిని కొత్తగా నియమిస్తామని మున్సిపల్ శాఖ కార్యదర్శి జె శ్యామలారావు చెప్పారు. పోస్టుల భర్తీకి ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపారు. ఫ్రెండ్స్, 18 సేవలుగా 10 విభాగాలుగా విభజించడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్లో పోస్టులని. సో అవేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అండ్ నగరాల్లో, పట్టణాల్లో మొత్తం 4,000 మందికి ఒక సచివాలయం అనేది నిర్మించబోతున్నారు. సో వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. మొత్తం 18 సేవలు 10 విభాగాలుగా విభజన. పట్టణాల్లో ప్రతి 4,000 మంది జనాభాకు ఒక వార్డు సచివాలయం ఏర్పాటు కానుంది. ప్రతి 5,000 మందికి ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని తొలుత అధికారులు భావించారు. అయితే ప్రజలకు మరింతగా అందుబాటులో ఉండడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సత్వరం అందించాలన్న యోచనతో ప్రతి 4,000 మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంత ప్రజలకు ప్రస్తుతం మున్సిపాలిటీలు 18 రకాల సేవలు అందిస్తున్నాయి. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, అర్బన్ ప్లానింగ్, రక్షిత మంచినీటి సరఫరా, అగ్నిమాపక సేవలు, పారిశుద్ధ్యం, మురికివాడల అభివృద్ధి, బలహీన వర్గాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ తదితర అన్ని అంశాలకు సంబంధించి పర్యవేక్షిస్తామని ఈ యొక్క నోటిఫికేషన్లో రెవెన్యూకు సంబంధించినటువంటి మహిళా సంక్షేమ సంఘం శాఖ అధికారి పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రామ సచివాలయ వార్డులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని జూలై 28వ తేదీన మీకు పబ్లిక్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా ప్రజల నుంచి అభ్యంతరాలు ఉన్నట్లయితే దాన్ని స్వీకరించేది 28/7/2019 స్వీకరించడం జరుగుతుంది. సో ఈ యొక్క 28వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు మీ యొక్క అభ్యంతరాలని స్వీకరించడం జరుగుతుంది. ఈ యొక్క వార్డుల అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత మళ్ళీ ఆ యొక్క అభ్యంతరాలను పరిష్కరించడానికి మళ్ళీ మీకు మొత్తంగా నోటిఫికేషన్ని సరిచేసి అభ్యంతరాలను స్వీకరించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం ఆగస్ట్ 5వ తేదీన ఎక్కడెక్కడ ఏ వార్డులు, గ్రామ వార్డులు, సచివాలయ వార్డులు అనేవి ఏర్పాటు చేయాలనేటువంటి నోటిఫికేషన్ ఫైనల్గా ఆగస్ట్ 5వ తేదీన రిలీజ్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ వార్డు సచివాలయాల సరిహద్దుల ప్రకటన మీకు అఫీషియల్గా రిలీజ్ అయ్యేది ఆగస్ట్ 10వ తేదీన రిలీజ్ అవుతుందని ఇచ్చారు. సో మీకు అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది జూలై 22వ తేదీన విడుదలవుతుందని ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఈరోజు విడుదలవుతుందని ఇచ్చారు. సో జూలై 22న నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నేను మీకు పూర్తి అప్డేటెడ్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్తో సహా అందిస్తాను. అండ్ దరఖాస్తుల స్వీకరణ ఆఖరి తేదీ, సో మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ తేదీ ఆగస్ట్ 5 అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ పరీక్షల నిర్వహణ ఎగ్జామ్ కండక్ట్ చేయడం మీకు ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితా మీకు సెప్టెంబర్ 20వ తేదీన అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్, వార్డు కార్యదర్శులుగా ఎంపికైన వారికి శిక్షణ మీకు ట్రైనింగ్ అనేది సెప్టెంబర్ 23 నుండి 28 వరకు ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ వార్డు కార్యాచరుల కేటాయింపు ఎవరెవరికి ఏ ఒక్క వార్డులో
కేటాయించాలి అనే డెసిషను సెప్టెంబర్ 30th వరకు మీకు తీసుకొని మిమ్మల్ని ఆ యొక్క వార్డులలో కేటాయించడం జరుగుతుంది. అండ్ ప్రాక్టికల్ తదితరాలపై శిక్షణ అంటే ముందుగా తీసుకున్నటువంటి ట్రైనింగ్ కాకుండా ఇంకా మిగతా విషయాలపై మీకు శిక్షణ ఇవ్వడం అనేది అక్టోబర్ 7 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు మీకు మిగతా విషయాల్లో ఈ యొక్క శిక్షణ కార్యక్రమం అనేది ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి వాళ్ళు ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విద్యార్హతలు చూసుకున్నట్లయితే ఇంజనీర్లు, పాలిటెక్నిక్లు, డిప్లొమా పూర్తి చేసిన వారు అండ్ అలాగే డిగ్రీలో సోషల్ వర్క్, నర్సింగ్లో ఫార్మాటిక్ చేసిన వాళ్ళు అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ప్రభుత్వం నిర్వహించనున్నటువంటి రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. వార్డు కార్యదర్శులు హోదా, విద్యార్హతలు, విధులకు సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు చూద్దాం. వార్డు కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిగ్రీ చేసి ఉండాలి, అంటే డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకు వర్క్ ఏముంటుంది అంటే సాధారణ పరిపాలనలోని ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి వర్క్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వార్డు మౌలిక వసతుల కార్యదర్శి పోస్ట్కి సివిల్ ఇంజనీరింగ్లో పాలిటెక్నిక్ చదివిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ రక్షిత మంచినీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పన గురించి మీకు వర్క్ అనేది ఉంటుంది. అండ్ వార్డ్ శానిటేషన్ కార్యదర్శి పోస్ట్కి డిగ్రీలో సైన్స్ లేదా ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్క్ వచ్చేసి మీకు వ్యర్థాల నిర్వహణ గురించి వర్క్ అనేది ఉంటుంది. అండ్ వార్డు విద్యా కార్యదర్శి పోస్ట్కి డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మున్సిపల్ విద్యా అమ్మఒడి, ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈ యొక్క వార్డు విద్యా కార్యదర్శి వర్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వార్డు ప్లానింగ్ కార్యదర్శి వర్క్ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్కి అర్బన్ ప్లానింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళైతే అర్హులు. ఈ వార్డు ప్లానింగ్ కార్యదర్శికి వర్క్ వచ్చేసి అర్బన్ ప్లానింగ్, అర్బన్ హౌసింగ్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి వర్క్ అనేది అంటే మీకు అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి పోస్ట్కి చూసుకున్నట్లయితే సోషల్ వర్క్లో డిగ్రీ లేదా డిప్లొమా, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఈ యొక్క విభాగంలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్క్ వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సమస్యల పరిష్కారం, యువత ఉపాధి, వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ పథకాల గురించినటువంటి వర్క్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వార్డ్ ఇంధన కార్యదర్శి పోస్ట్కి చూసుకున్నట్లయితే పాలిటెక్నిక్, డిప్లొమా, ఎలక్ట్రికల్ చదివినటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్ట్కి చూసుకున్నట్లయితే నర్సింగ్ లేదా ఫార్మాడీ చదివినటువంటి వాళ్ళు ఈ యొక్క వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వర్క్ వచ్చేసి మీకు ప్రజారోగ్యం, జనన మరణాల నమోదు, వైఎస్ఆర్ బీమా తదితర అంశాలకు సంబంధించినటువంటి వర్క్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వార్డు రెవెన్యూ కార్యదర్శి పోస్ట్కి చూసుకున్నట్లయితే డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్క్ వచ్చేసి మీకు పౌర సరఫరాలు, మున్సిపల్, రెవెన్యూ విధులకు సంబంధించినటువంటి వర్క్ ఉంటుంది. నెక్స్ట్ వార్డు మహిళా కార్యదర్శికి చూసుకున్నట్లయితే డిగ్రీ చదివినటువంటి వాళ్ళు అర్హులు. అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సమస్యల పరిష్కారం, యువత ఉపాధి, వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ పథకాల గురించి సంబంధించినటువంటి వర్క్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈరోజు జాబ్లెస్ క్లాస్లో భాగంగా వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఒక అప్డేటెడ్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకు అందించడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే పూర్తి వివరాలతో సహా నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. ఫ్రెండ్స్ ఇంతవరకు చేసినటువంటి అన్ని జాబ్లెస్ క్లాసెస్ కానివ్వండి, మిగతా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానివ్వండి,
అండ్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, లాజికల్ స్కిల్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ కానివ్వండి అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మీరు ఆన్లైన్ ఎగ్జామ్ కనుక రాయాలి అనుకున్నట్లయితే మా యొక్క వెబ్సైట్ వచ్చేసి www.shineindiarktutorial.comలో మీకు ఫ్రీగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళ కోసం, ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ డైలీ 3 times కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. మా యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత డైలీ ఆన్లైన్ క్విజ్ అనేటువంటి ట్యాబ్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డైలీ ఆన్లైన్ టెస్ట్లు ఫ్రీగా మీకు 3 times రాసుకునేటువంటి వీలుంటుంది. సో ఫ్రెండ్స్, అది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఆ యొక్క ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.